Yeah, loving greetings in the name of Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ నేను వందనములు తెలియజేస్తున్నాను. I believe that you are all doing well. మీరందరూ కూడా ప్రభువులో ఎదుగుతున్నారని నేను నమ్ముచున్నాను. I believe that the peace of God ruling our life. దేవుని యొక్క సమాధానం మీ హృదయాలను ఏలుతుందని నేను నమ్ముతున్నాను. Peace is the one of the very rare commodity, rare thing in the world. ఈ లోకంలో మనం చూసినట్లయితే సమాధానం అనేది ఎంతో అరుదుగా మనకు కనపడుతూ ఉంటుంది. Many people look in different ways to get the peace. సమాధానాన్ని పొందటానికి రకరకాల మార్గాలను అనేక మంది అన్వేషిస్తూ ఉంటారు. Those peace only gives a temporary satisfaction. కేవలం వారికి అది చాలా తక్కువ సమయం నిలిచి ఉండే ఆనందాన్ని ఇస్తుంది. But there is those who are in Christ, they will have in perfect peace. కానీ ఎవరైతే క్రీస్తులో ఉంటారో వాళ్ళకి పరిపూర్ణమైన సమాధానం లభిస్తుంటుంది. Even though situations is not according to our will, పరిస్థితులు మనకు అనుగుణంగా లేనప్పటికీ there is a peace in our life. అయినా కానీ మన హృదయాల్లో సమాధానం కలిగి ఉంటాం. The Holy Spirit always reminds that I am with you. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తా అంటే నేను ఎల్లప్పుడూ మీతో ఉన్నాను అని. That is a very interesting part in the life of a believer. ఒక విశ్వాసి జీవితంలో అది ఎంతో ప్రాముఖ్యమైంది. So last time in the worship message we are talking about the underlying pride. గత వర్తమానంలో మనం విన్నాం అదేంటంటే మనలో దాచబడి ఉన్న గర్వం. We saw how King Saul lost his kingdom in the eyes of God. సౌలు రాజు దేవుని యొక్క దృష్టిలో తన రాజ్యాన్ని ఏ విధంగా కోల్పోయాడో మనం చూసాం. But he never lost his kingdom in the people's eye. కానీ దేవుని మానవుల యొక్క దృష్టిలో తన రాజ్యాన్ని ఆయన ఏం కోల్పోలేదు. In the same way, if you apply spiritually to our own life, అదేవిధంగా ఆత్మీయంగా మన జీవితాల్లో కూడా మనం అన్వయించుకున్నట్లయితే a person who is really living in pride, he may lost grace in his life in the sight of God. ఒక గర్వంతో జీవిస్తున్న వ్యక్తి దేవుని యొక్క దృష్టిలో తన కృపను కోల్పోతాడు. But the same brothers and sisters can live in the church, can preach, can do so many things in the eyes of the people. He never lost pride. కానీ మానవుల దృష్టిలో ఏంటంటే ఆ వ్యక్తి గర్వం కలిగి ఉన్నా కానీ ఎన్నో విషయాలు చేయొచ్చు, బోధించవచ్చు, ఎన్నో పనులు చేయొచ్చు. Just like a King Saul never lost his kingdom in the sight of the people. రాజు అయిన సౌలు మనుషుల దృష్టిలో తన రాజ్యాన్ని ఏ విధంగా కోల్పోకుండా ఉన్నాడు. In the same way that brother sister may be continue in the church. ఆ సహోదరుడు సహోదరి సంఘంలో కొనసాగొచ్చు. And he may preach and he do so many things. He can even break the bread also. ఆయన బోధించవచ్చు, అనేక పనులు చేయొచ్చు, రొట్టె విరవచ్చు. But unfortunately he never experienced the grace of God in his life. కానీ దురదృష్టవశాత్తు దేవుని యొక్క కృపని అతను కోల్పోతాడు. As long as we don't have a grace of God upon our life, we are not living in victory. దేవుని యొక్క కృప మన మీద ఉండనంత వరకు మనం పాపం మీద జయాన్ని సాధించలేం. God's word is very clear in Romans 6:14. రోమా 6:14లో దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. Sin shall not master over you. పాపము మీ మీద ప్రభుత్వము చేయనేరదు. We are not under law. మీరు ధర్మశాస్త్రం క్రింద లేరు. We are under the grace of God. దేవుని యొక్క కృప కింద ఉన్నారు. Law is a school master. మన ధర్మశాస్త్రము ఒక బాల శిక్షకుడిగా ఉన్నాడు. But grace is like a scholarly thing. కృప అది ఎంతో నిష్ణాతులైన వ్యక్తి వలె ఉంటుంది. Very higher level. అది ఎంతో ఎక్కువ స్థాయిలో ఉంటుంది. It means that person can live on above the law. ఆ వ్యక్తి ధర్మశాస్త్రం కంటే పైగా జీవించవచ్చు. It means he can live on above the fleshly desires of his body. ఈ శరీర కోరికలకు పైన జీవించవచ్చు. He can conquer the Satan also. సాతాన్ని జయించవచ్చు. He can conquer lust and anger. Any sin in the life he can conquer it. కాబట్టి కోపం, మోహం దేన్నైనా జయించవచ్చు. So grace is like that. కృప లాంటిది. That is all depends upon how I react towards the sin. కాబట్టి పాపం పట్ల నేను ఏ విధంగా స్పందిస్తున్నాను అన్న దాన్ని బట్టి ఇది ఉంటుంది. Whether I humble myself, whether God will humble me. నన్ను నేను తగ్గించుకుంటున్నానా, దేవుడు నన్ను తగ్గిస్తున్నాడా? If I humble myself, grace will be upon my life. నన్ను నేను తగ్గించుకున్నట్లయితే దేవుని కృప నా మీద ఉంటుంది. If I am living in pride, God has to humble me. కానీ నేను గర్వంలో కొనసాగుతూ ఉన్నట్లయితే దేవుడే నన్ను తగ్గిస్తాడు. I heard sometimes some prayers like this. కొన్ని ప్రార్థనలు ఏ విధంగా విన్నాను నేను. Lord Jesus, humble me. ఓ ప్రభువా నన్ను తగ్గించు. I don't know anybody has read this verse, never pray such type of prayer. కాబట్టి ఈ వాక్యం చదివిన వాళ్ళు ఎవరు అలాంటి ప్రార్థన చేయరు. What you are really saying, Lord, humble me. ఓ ప్రభువా నన్ను తగ్గించు అంటే ఏంటి? You are saying, Lord, I am proud person. నేను ఎంతో గర్విష్ఠిని. I am living in proud. నేను గర్వంలో కొనసాగుతూ ఉన్నాను. Humble me. నన్ను తగ్గించు. You should never pray like that one. మనం ఆ విధంగా ప్రార్థించకూడదు. God sees that
proud person humble himself. ఒక గర్విష్ఠుడైన వ్యక్తిని చూసినప్పుడు దేవుడే తగ్గిస్తాడు. So God has given some understanding how to humble my in all situations of our life. కాబట్టి నా ప్రతి పరిస్థితిలో కూడా నన్ను నేను తగ్గించుకోవాలని దేవుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు, There are so many proud people in this world. ఈ లోకంలో అనేక మంది గర్విష్ఠులు ఉంటారు. They change their humbleness according to the situations, according to the people. కాబట్టి పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు. Such a person, he will go to the boss, he will be very humble. ఒక యజమాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో దీనుడిగా ఉన్నట్లు నటిస్తాడు. The moment this person goes to his subordinate, he will behave as a proud. కానీ ఈయన కింద పనిచేసే వాళ్ళ దగ్గర ఎంతో గర్వంగా ఉంటాడు. In the same way, some people in the church behave like that one. సంఘంలో కొంతమంది అలా ఉంటారు. They will come to elder brothers very humble way. సంఘ పెద్దల దగ్గరికి ఎంతో దీనులుగా వస్తారు. The moment they go to some other brothers and sisters, they go on talking all these useless things and become proud. వేరే సహోదరుల దగ్గరికి వెళ్ళినప్పుడు పనికిరాని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. That is the life of a hypocrisy. అది వేషధారణతో కూడిన జీవితం. It is a life of chameleon. అది ఊసరవెల్లి జీవితం. Chameleon wherever goes, it will change her color. ఊసరవెల్లి ఎక్కడుంటే అక్కడ రంగులు మారుస్తూ ఉంటుంది. The chameleon goes to the boss. If increment time has come, it will humble himself. ఇంక్రిమెంట్లో వచ్చినప్పుడు బాస్ దగ్గరికి వెళ్ళి దీనులుగా ఉంటుంది. And he will go to some other people, some subordinates, very difficult situation, doesn't want help, he'll become very proud and shout at these people, and he'll change like that. తన కింద పనిచేసే వాళ్ళ దగ్గర కష్టమైన పరిస్థితుల్లో సహాయం చేయకుండా కేకలేయటం అనేది ఎంతో దౌర్భాగ్యం. Some believers live like that. కొంతమంది విశ్వాసులు అలా జీవిస్తూ ఉంటారు. They still be in the church. అయినా సంఘంలో ఉంటారు. Some people will even continue as a leaders and singers and so many things like that. కొంతమంది నాయకులుగా పాటలు పాడే వాళ్ళు కొనసాగుతూ కూడా ఉంటారు. Because they are not recognizing the underlying pride in their life. ఎందుకంటే వాళ్ళ జీవితంలో దాగిన గర్వాన్ని వాళ్ళు గుర్తెరగట్లేదు. But God is maybe showing, but they could not able to accept it. దేవుడు చూపిస్తున్నాడు కానీ వాళ్ళు దాన్ని ఒప్పుకోవట్లేదు. No, it is one thing God shows, that one, it is another thing to accept it. దేవుడు చూపించడం అనేది ఒకటి, దాన్ని మనం అంగీకరించడం అనేది మరొకటి. Even so many times, if you read in Jeremiah, you come to me, acknowledge your own sin and come back to me. ఇర్మియాలో అనేక సార్లు మనం చదువుతాం, మీ సొంత పాపములు మీరు గుర్తెరిగి తిరిగి నా యొద్దకు రండి. Whole Jeremiah theme is that come back to me, acknowledge your sin, I will show mercy on you, I will show compassion, I will forgive you. ఇర్మియా గ్రంథం మొత్తం మనం చదివితే అర్థమయ్యేది సందేశం ఒకటే, మీ పాపములు మీరు ఒప్పుకొని నా యొద్దకు తిరిగి రండి, మీ ఎడల మేము కనికరం చూపిస్తాను. And these people in Jeremiah time, they replied, no, we have not done any wrong things, so why have to come back to what you have done for me? ఇర్మియా సమయంలో ఉన్న ప్రజలు చెప్పారు, మేమేం పాపం చేశాం, మేమెందుకు మారు మనసు పొందాలి. Proud. గర్వం. Proud never acknowledges his own sin. గర్వం అనేది తన పాపాన్ని గుర్తెరగదు. I want to show one example in the Old Testament how God made a man to humble. పాత నిబంధనలో మనం చూస్తాము దేవుడు ఒక మనిషిని ఏ విధంగా దీనునిగా చేస్తాడు. He knew everything about the God of Israel. ఇశ్రాయేల్ దేవుని గురించి సమస్తమును ఎరిగిన వ్యక్తి. God has given so many chances to him. దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు ఆ వ్యక్తికి. And he never humbled himself. అయినా కానీ తను తగ్గించుకోలేదు. God has to humble him. దేవుడే తగ్గించాల్సిన అవసరం వచ్చింది. I don't want to go in that way. నేను ఆ మార్గంలో వెళ్ళదలుచుకోలేదు. Lord, if anything is there, show the light on me, I will humble myself. ఓ ప్రభువా, నాలో ఏమైనా ఉంటే మీ వెలుగు నా మీద దయచేయండి, నన్ను నేను తగ్గించుకుంటాను. His name is Nebuchadnezzar. ఆయన పేరే నెబ్యూకద్నెజర్. He is a very mighty king. ఎంతో శక్తివంతుడైన రాజు. He is like a super power on his time. తన సమయంలో మహా సామ్రాజ్యాన్ని కలిగిన వ్యక్తి. How is USA nowadays? ఇప్పుడు అమెరికా ఎలా ఉందో అలా. He is a very mighty king and very knowledgeable, very wise. ఎంతో గొప్ప వ్యక్తి, ఎంతో తెలివితేటలు కలిగిన వ్యక్తి, జ్ఞానం కలిగిన వ్యక్తి. Even he doesn't want some useless people in his kingdom. కాబట్టి తన రాజ్యంలో పనికిరాని వాళ్ళు ఎవరు ఉండకూడదని కోరుకున్నాడు. And he came to Jerusalem and captured very finest young people, very intelligent people, very wise people, and took him to Babylon. యెరూషలేమునకు వచ్చి ఎవరైతే తెలివితేటలు కలిగి ఉంటారో, జ్ఞానవంతులు ఉపయోగపడతారో వాళ్ళని మాత్రమే బబులోను రాజ్యానికి. Even he had such a mind that he want to sort out all these used people and study them, make them wise, and give them knowledge of the Babylonian things, so that finest wise people will work in my country. కాబట్టి వీళ్ళందరినీ కూడా మరలా వాళ్ళకి ఒక శిక్షణ ఇచ్చి, తర్ఫీదు ఇచ్చి, బబులోను సామ్రాజ్యానికి సంబంధించిన చదువులు చెప్పించి వాళ్ళని ఉపయోగించుకోవాలని ఆయన కోరుకున్నాడు. Very strategistic person. కాబట్టి ఆయన ప్రణాళికాబద్ధంగా ఉన్నాడు. The way he choosing his people in his kingdom. తన రాజ్యంలో ఎవరు ఉండాలి, ఎవరు పనిచేయాలనే దాని మీద ఆయనకి ఎంత అవగాహన ఉంది. Because he wants to flourish his kingdom more and more. ఎందుకంటే తన రాజ్యాన్ని ఇంకా అభివృద్ధి చెందించి విస్తరించాలని So కోరుకుంటున్నాడు. everybody has to talk about him. His intention is like that. తన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ తన గురించి గొప్పగా చెప్పుకోవాలి. So one day he brought so many Jewish people, young people.
కాబట్టి ఒకానొక రోజు అనేక మంది యూద యవనస్తులను తీసుకొని వచ్చాడు. He made them to study literature and wisdom of his kingdom. కాబట్టి తన రాజ్యానికి సంబంధించిన విద్యలన్నిటినీ నేర్పిస్తూ వచ్చాడు. After training everything, all these people brought before King Nebuchadnezzar. వాళ్ళకి తర్ఫీదునిచ్చిన తర్వాత నెబుకద్నెజర్ దగ్గరికి తీసుకొచ్చారు. And they presented before the Nebuchadnezzar. నెబుకద్నెజర్ ముందు ప్రవేశపెట్టారు. And king himself has talked to them. రాజే వాళ్ళతో మాట్లాడాడు నేరుగా. Daniel chapter 1 verse 19. దానియేలు 1:19. And he talked to him, and he talked to Daniel and Ananiah, Mishael, Azariah. And king found there are people are very wiser than all other people. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేల్, అజర్యా వంటి వారు ఎవరినూ కనపడలేదు. So what a wonderful young people these. ఎంత గొప్ప యవనస్తులో కదా వీళ్ళందరూ. He knew they came from Jerusalem and Jewish people. వాళ్ళు యెరూషలేము నుంచి వచ్చారని, యోధా వారని ఆయనకు తెలుసు. A king was very happy and appointed as a making decision in his kingdom. కాబట్టి తన రాజ్యం అందంతటా ఏవైతే నిర్ణయాలు తీసుకోవాలో వాళ్ళకి అధిపతులుగా నియమించాడు. So it's very important how Nebuchadnezzar choose his people. కాబట్టి నెబుకద్నెజరు తన ప్రజల్ని ఏ విధంగా ఏర్పరచుకుంటున్నాడు So చూడండి. one day what happened, he got a dream. ఒకనొక రోజు కల వచ్చింది. He saw one dream. ఒక కలను చూశాడు. He saw one dream, big statue ఒక పెద్ద విగ్రహాన్ని చూశాడు కల్లో. that is made with gold and silver and bronze and clay and iron. బంగారం, వెండి, ఇత్తడి, మట్టి, ఇనుము. And he called all his magicians and wisdom people, wise people, everybody. కాబట్టి తన రాజ్యంలో ఉన్న గారడీ విద్య గల వారిని, మాంత్రికులను అందరిని పిలిపించాడు. Then he put one question to them. ఒక ప్రశ్న అడిగాడు. Maybe these wise people maybe talking about, I saw, maybe boasted about before the Nebuchadnezzar, we saw this vision, this dream and everything, something like that. ఇంతకు ముందు చెప్పుకొని ఉంటారు వాళ్ళు. నెబుకద్నెజర్ దగ్గర మేము మా కాకాలో వచ్చింది, దాని భావం ఇది, అది ఇది అని ఏదో చెప్పుంటారు వాళ్ళు. So Nebuchadnezzar made put a question that you have to tell my dream also what I dreamed. అయితే ఈయన ఏం చేశారంటే అసలు నాకు ఏ కళ వచ్చిందో కూడా మీరు చెప్పాలి, కేవలం భావం చెప్పడం కాదన్నాడు. Very intelligent man. చూడండి ఎంత జ్ఞానం ఉంది ఆయనకు. Nebuchadnezzar. నెబుకద్నెజరు. No, these children, how you don't tell the dream and how can I tell the explanation of the vision? కళ చెప్పకుండా దాని భావం ఎలా చెబుతాం అన్నాడు. No, you have to tell me, that's all. లేదు, రెండు నువ్వే చెప్పాలన్నారు. And so if you cannot, very difficult to tell them, no, you all will be killed. ఒకవేళ మీరు చెప్పకపోతే వీళ్ళందరినీ చంపేస్తానని So చెప్పారు. Daniel heard about it. దానియేలు దీని గురించి He went to the king and requested, give me some time to me. రాజు దగ్గరికి వెళ్ళి కొంత సమయం ఇవ్వమని అడిగాడు. Very wise man ఎంతో జ్ఞానవంతుడు, who fears God. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. He has not boasted, I am a Jewish person, I have a commandments and I will tell whatever like. No. నేనే యూదుడిని, దేవుడు మాకు ఆజ్ఞలు ఇచ్చాడు, నేను ఏం చెప్పగలను అని చెప్పలేదు. Daniel knows very hard, he has to humble. కాబట్టి దానియేలుకి తెలిసి ఎక్కడ తగ్గాలో. He had understanding, God only can give me that vision to me. దేవుడు మాత్రమే దాన్ని చెప్పగలడనే ఉద్దేశం ఆయనకుంది. He gathered his people and 4 people are gathered and knelt down before God and prayed, Lord, show compassion on us. ఆ నలుగురు కూడా కలిసి ప్రార్థించారు, దేవా మా ఏళ్ల కనికరం చూపించు. This king has made a decision like this, we don't know anything about it. ఈ రాజు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు, మరి మాకేమో దీని గురించి ఏమీ తెలియదు. You only reveal. ఓ ప్రభువా మీరే ప్రత్యక్షపరచండి. You see the humility of Daniel. దానియేలు ఎంత దీనత్వం కలిగినాడు చూడండి. Very humble man. ఎంతో దీనుడైన వ్యక్తి. Very humble young person. ఎంతో దీనుడైన యవనస్తుడు. He acknowledged God's authority. దేవుని యొక్క అధికారాన్ని ఆయన తెలుసు. Lord, it's not me ప్రభా ఇది నేను కాదు. who will tell the vision, you are going to reveal to me. ఓ ప్రభా దర్శనాన్ని నేను చెప్పలేను, మీరే చెప్పాలి. He got it. దాన్ని పొందాడు. And later on they thanked God and went to the king, no, I will tell the dream also. ఆ తర్వాత వెళ్ళి ఆ కళను కూడా నేను చెప్తానన్నాడు. Then he explained complete the dream. ఆ తర్వాత కళ భావం మొత్తం తెలియజేశాడు. And he told the dream and he told the explanation also. కళ చెప్పాడు, కళ భావం చెప్పాడు. And Nebuchadnezzar got excited. ఇప్పుడు నెబుకద్నెజరు ఎంతో పరవశించిపోయాడు. See what he said in Daniel chapter 2. దానియేలు 2లో ఆయన ఏం చెప్పాడు? Verse 46. 2:46. He fell on his face before the Daniel. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి. One great king is falling before Daniel. ఒక గొప్ప శక్తివంతమైన రాజు దానియేలు ఎదుట సాష్టాంగ నమస్కారం. Given so many gifts and presents to him. నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. And verse 47, the king answered Daniel and said. ఆ తర్వాత దానియేలు ఈ విధంగా చెప్పాడు. Surely your God is a God of gods. దానియేలుకి ఈ విధంగా చెప్పాడు, మీ దేవుడు, మీ దేవతలకు దేవుడు, నీ దేవుడు. And he said, the Lord of kings. రాజులకు ప్రభువును. A revealer of mysteries. మర్మములు బయలుపరచువాడు. Since you have been revealed this mystery.
ఇది నాకు తెలియజేసావు కాబట్టి. See what is type of a confessions when he came to know explanation of his dream. చూడండి తన కళ భావాన్ని తెలియజేసినప్పుడు ఎంత గొప్పగా చెప్పాడు It దేవుడు. means your God is God of gods. నీ దేవుడు దేవతలకు దేవుడు. It means all the gods in your Babylonian kingdom, your God is God of gods. బబులోనులో ఎవరైతే దేవతలు ఉన్నారో వాళ్ళందరికీ దేవుడు నీ దేవుడు. And Lord of all kings. రాజులందరికీ ఆయన ప్రభువు. Lord of kings is. ఆయన రాజులకు ప్రభు It means he's indirectly that I am a king, but your Lord, your king above me is Lord Jesus Christ, something like that he was saying. నేను రాజుని కానీ నీ దేవుడు నాకు ప్రభు. He was confessing like that one, he's like that. ఆ విధంగా ఒప్పుకుంటూ ఉన్నాడు. See what a thing which came in Nebuchadnezzar's life. నెబుకద్నెజర్ జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చింది చూడండి. And later on, తర్వాత one day Nebuchadnezzar thought, oh, I am a gold. ఒకనొక రోజు నెబుకద్నెజర్ అనుకున్నాడు నేను బంగారు ప్రతిమను. I saw something proud in this man. కాబట్టి ఈ వ్యక్తిలో గర్వం ఉంది. Underlying pride. అది లోపల కనపడని గర్వం. Till now we never discovered that. అప్పటిదాకా తెలియలేదు. Slowly it is coming out. నిదానంగా బయటకు వస్తూ ఉంది. It is exposing. అది బయట బహిర్గతం You know, in a statue he saw the so many types of metals. ఆ విగ్రహంలో మనం చూసినట్లయితే 4 రకాల లోహములు ఉన్నాయి. But when he was making a statue, he made full of gold only. కానీ ఆయన ప్రతిమ చేసినప్పుడు మొత్తం బంగారు ప్రతిమ చేయించాడు. It means after that nobody will be like me. అంటే ఆ తర్వాత నా వల్ల ఇంకెవరు ఉండరు. In everything I am only. నేనే సమస్తమును నేనే. From head to feet I am gold. తల నుండి పాదముల వరకు నేనే బంగారం. That's unreality according to dream. కానీ ఆయనకు వచ్చిన కళ ప్రకారం అది తప్పది. He see how the proud has changed. చూడండి తన గర్వం ఏ విధంగా ఏ రూపంలో మార్చబడిందో. If you would have been little honest man, he would have done exactly what Daniel revealed to him. కనీసం ఆయనకి నిజంగా యథార్థంగా ఉన్నట్లయితే ఏ కళ వచ్చిందో దాని ప్రకారం చేయించుకోవచ్చు. He completely made as a gold. కానీ మొత్తం బంగారమే చేయించాడు. It is a proud. అదే గర్వానికి సూచన అది. It is never revealed in anger way. అదేదో ఒక దురుసుగా బయటపడలేదు. But it has shown in the actions, I am a complete gold. నేనే మొత్తం బంగారం అయి ఉన్నానని కనపడింది. And he has given a commandment, everybody has to worship this gold. కాబట్టి ఈ బంగారు ప్రతిమను ప్రతి ఒక్కరూ పూజించాలి అని ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. And what confession has been earlier? ఇంతకుముందు ఎటువంటి ఒప్పుకున్నాడు ఆయన? Your God is a God of gods and Lord of kings. నీ దేవుడు దేవతలందరికీ దేవుడు, రాజులందరికీ ప్రభు. The moment he has become proud, he has forgotten those words. కానీ ఎప్పుడైతే ఆయన గర్విష్ఠిగా మారాడు అన్ని మర్చిపోయాడు. If he really would have convicted about it, he never would have done that one. కానీ నిజంగా ఆయన చెప్పిన మాటలు ఆయన హృదయంలోంచి వచ్చినట్లయితే మరలా ఈ విధంగా జరిగేది Just words, mere words. ఏదో మాటలు, ఆ పరిస్థితిని బట్టి మాటలు. So I understand something from this. దీని నుంచి నాకు ఒక విషయం అర్థమైంది. If I am a proud in my heart, నా హృదయంలో నేను గర్వం కలిగి ఉన్నట్లయితే my confession also very superficial. నా ఒప్పుకోలు కూడా ఏదో పైన మాటలతో ఉంటుంది. It will never become reality. అది నిజమైన మాటలుగా ఉండవు. It is not coming from the heart. హృదయంలోంచి వచ్చే మాటలై ఉండవు. That's why sometimes you see in the Jesus is telling that your hearts are very far from, but you are doing something with your lips. అందుకే ప్రభు ఇశ్రాయేలుతో చెప్పింది ఏంటంటే మీ హృదయములు నాకు దూరంగా ఉన్నాయి కానీ మీ పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు. Exactly may happen to us also. మనకు కూడా అలానే జరగచ్చు. You may sit in the church and sing songs and praise, but our heart is very far from him. మన సంఘంలో కూర్చొని పాటలు పాడొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ మన హృదయాలు ఆయనకి ఎంతో దూరంగా ఉండొచ్చు. That is exactly what you can see in the life of Nebuchadnezzar. నెబుకద్నెజర్ జీవితంలో కూడా అదే చూస్తున్నాం. So he made a golden smash, everybody has to worship. బంగారు ప్రతిమ చేయించుకొని అందరూ పూజించాలని ఆయన షరతు పెట్టాడు. So indirectly he is telling that God of Israel is not God. I am a God now. ఇక్కడ దానియేలు దేవుడు కాదు కానీ నేనే దేవుణ్ణి. Even though he has revealed to, ఆయన నాకు చెప్పినా కానీ everybody has to worship and obey, and when a trumpet has sound. ఇప్పుడు అందరూ నన్ను పూజించాలి. ఆ బోర ఊదిన తర్వాత అందరూ నాకు నా ప్రతిమకు నమస్కారం చేయాలి. And Daniel friends heard this. దానియేలు స్నేహితులు విన్నారు. They never obeyed this commandment. ఈ ఆజ్ఞకు వాళ్ళు ఇదే చూపించలేదు. And king got angry. అప్పుడు రాజుకి ఎంతో కోపం వచ్చింది. And he told that we are not going to obey you even though you disobey your commandments. కాబట్టి మేము దీనికి అవిధేయత చూపించలేము దేవుని యొక్క ఆజ్ఞలకు. Even though God does not help us, we are not going to obey you. దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా కానీ నువ్వు చెప్పింది మాత్రం మేము చేయము. And king was filled with anger. అప్పుడు రాజు ఎంతో మహా కోపోద్రిక్తుడయ్యాడు. Throw these people in the furnace. వీళ్ళని ఆ మంటలో ఏమని చెప్పాడు? And they tied him and they thrown him in the furnace. కాబట్టి వాళ్ళు చేతులు అవి కట్టేసి లోపల త్రోసివేశారు. So nothing happened to them. అని వాళ్ళకేం జరగలేదు. And king and saw there are another person, new person is there inside the furnace. అప్పుడు ఆ అగ్నిలో వేరొక వ్యక్తి కూడా కనపడ్డాడు. Calling, sending them over, 4 persons are there. Where the other person came? ఏంటి నలుగురే ఉన్నారు కదా, ఆ కొత్త వ్యక్తి ఎవరు?
And later on, he recognized the God of Israel is true God. ఆ తర్వాత ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడే అని ఆయన గుర్తెరిగాడు. We read that one chapter 3 verse 28. He said, "Blessed be the God of Shadrach, Meshach, Abednego, ఇక్కడ 3:28లో మనం చూస్తాం, షద్రకు మెషక అబేద్నెగో అయిన వీరి దేవుడు పూజార్హుడు, who sent his angel, delivered his servants, and put their trust in ఆయన him, తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. even violating the king's commandment, రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచారు. yielded up their bodies not to serve, worship any god, only their God." వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపయు ఏ దేవుని సేవింపకై ఉండు. Listen verse 29. 29. "Therefore I make a decree that any people, nation, tongue speaks anything against this God, కాగా నేను ఒక శాసనం నియమించున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించడానికి సముద్రకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. they shall be torn limb from limb, and their houses reduced to rubbish heap. కాబట్టి వీరి దేవుడిని ఎవరు దూషిస్తారో వారు తుత్తునీలుగా చేయబడును. Inasmuch there is no other God who is able to deliver in this way. ఈ విధముగా రక్షించడానికి సముద్రకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. Yeah, then he realized that what I have put is wrong. కాబట్టి ఆయన ఏదైతే చేశాడో తప్పని ఆయన తెలుసుకున్నాడు. And later on, if you come to chapter 4, 4వ అధ్యాయం వచ్చేసరికి, and he was king as prospering very much, there is peace is all around. ఇక్కడ రాజు ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నాడు, సమాధానం విస్తరిస్తోంది. Verse 2 he said, "It has been seemed good to me to declare the signs and wonders which most as God has done for me." మహోన్నతుడగు దేవుడు నాయుడులు చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియజేయడానికి నాకు మనస్సు కలిగెను. When I see this one, he had a change in his life. ఇది మనం చదివినప్పుడు ఆయన ఎంత మారు మనసు పొందాడు అనుకుంటాం. Verse 3, "How great are his signs." Verse 3, ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, "How majesty are his wonders." ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. His kingdom is everlasting kingdom, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, and his dominion is from generation to ఆయన generation. ఆధిపత్యము తరతరములు నిల్చున్నది. What a confession he had. ఎంత గొప్ప ఒప్పుకోలో కదా ఇది. His confession, God is greater than everything. దేవుడు అన్నిటికంటే గొప్పవాడు. So many Christians sometimes confess like that. అనేక మంది క్రైస్తవులు కూడా ఇలా చెప్తూ ఉంటారు, Our God is great. దేవుడు గొప్పవాడు, I can declare his wonders. నేను ఆయన అద్భుతాలని నేను ప్రకటిస్తున్నాను, I can testify. నేను సాక్ష్యం ఇస్తున్నాను, I can preach. నేను బోధిస్తున్నాను, I can come to church every Sunday. ప్రతి ఆదివారం నేను సంఘానికి వస్తున్నాను. Everything we can do it. సమస్తం మనం చేయొచ్చు. That is exactly was telling that I can declare his wonders. నేను ఆయన సూచక్రియలను నేను ప్రకటిస్తున్నాను. So one day what happened? ఒకరోజు ఏమవుతుందంటే, He got another dream. ఇంకొక కళ వచ్చింది. He got a dream, he saw another tree. ఇంకొకటి చూశాడు, ఇంకో కళ. And he could not able to understand the dream also. ఆ కళ ఏం అర్థం కాలేదు మళ్ళీ. Then he called Daniel again. తర్వాత దానియేలుని పిలిపించాడు. So Daniel explained the dream. దానియేలు, నాకు ఈ కళ వచ్చింది ఏంటో చెప్పమన్నాడు. King, you are flourishing so much. ఓ రాజా, నువ్వు ఎంతో విస్తరిస్తూ ఉన్నావు, But after some days it will be cut off. కానీ కొన్ని రోజుల తర్వాత అది పోతుంది. Daniel had a boldness to point out certain things in king's life. కాబట్టి రాజు జీవితంలో కొన్ని విషయాలను చెప్పగలిగాడు దానియేలు. We read that in chapter 4. 4వ అధ్యాయం. He was pointing out sins in his life. తన జీవితంలో ఉన్న పాపాలను తెలియజేశాడు. And when he came to verse 29, God has given 12 months time to recognize. Sorry, verse 27, see that. 27లో మనం చూస్తాం. It says, "Therefore, O king, my advice be pleasing to you. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. Break away from your sins ఒకవేళ నీవు నీ పాపములు మాని by doing righteousness, నీతి న్యాయములను అనుసరించి from your iniquities by showing mercy to the poor, నీవు బాధ పెట్టిన వారు ఎందుకు కరుణ చూపిన యెడల in case there may be a prolonged of your prosperity." నీకున్న క్షేమము నీకు మీదట ఉండునని. So when I read this one, there is something in his life is not real. కాబట్టి నేను దీన్ని చూసినప్పుడు ఇతని జీవితంలో యథార్థత లేదని నేను అర్థం చేసుకున్నాను. Even though he was seemed to good to declare the wonders of God, కాబట్టి ఇక్కడ దేవుని యొక్క అద్భుతాలను ఆయన తెలియజేస్తున్నప్పటికీ still he is living in pride. అయినా కానీ గర్వంతో జీవిస్తూ ఉన్నాడు. So much pride is there in a life. తన జీవితంలో ఎంత గర్వం ఉంది. That's why Daniel only could able to see that. దానియేలు మాత్రమే దాన్ని చూడగలిగాడు. So he could able to point out, get out of this, నువ్వు ఈ పాపములను మానివేసి, so that your life will be prolonged in prosperity. నీకున్న క్షేమము విస్తరిస్తుంది ఇంకా. But he never listened to that. కానీ ఆ మాటలు వినలేదు. Why should I listen all the Daniel's words? ఎందుకు దానియేలు చెప్పి నేను వినాలా? Yeah, this is my kingdom. ఇది నా రాజ్యం, This I have built. నేనే నిర్మించాను దీన్ని, This is power belongs to me. ఈ శక్తి నాదే, This is royal residence. I have built my own strength. నా సొంత శక్తితో ఈ భవనాన్ని నిర్మించుకున్నాను. This has built by my power, my glory, for my honor. కాబట్టి నా శక్తితో, నా కోసం, నా మహిమ కోసం చేశాను. Chapter 4 verse 30.
4:30. He was telling like that. ఆయన ఆ విధంగా చెప్తున్నాడు. Even God has given so much time, you could not able to repent. దేవుడు ఎంతో సమయం ఇచ్చినా మారు మనసు పొందలేదు. Pride. గర్వం. It's everything I am. నేనే. That's why he's built whole gold. Everything I am only. అందుకే మొత్తం బంగారం పెట్టి చేయించుకున్నాడు, నేనే ఉండాలి. You know, some people behave like that. కొంతమంది ఆ విధంగా చేస్తూ ఉంటారు. Even in their homes as a believers, everything I am only. వాళ్ళ ఇంట్లో కూడా అంతా నేను చెప్పిందే జరగాలి. Everything according to my commandment should go. నేను చెప్పిందే జరగాలి. Wife has to submit to me, children has to submit to me. భార్య నేనే చెప్తే అది చేయాలి, పిల్లలు నేనే చెప్తే వాళ్ళు అదే చేయాలి. I am a king of my home. నా ఇంట్లో నేనే రాజుని. I am head of the home. నేను ఇంటికి యజమాని. That's true. Who has given that commandment? God only has given. You are the head of the home. అది నిజమే, ఆ ఇంటికి అధిపతి నువ్వే. But it's not that word you have to rule them like that. కానీ వాళ్ళని ఆ విధంగా పరిపాలించాలని కాదు We have దేవుడు. to rule our families in a humble way. మన కుటుంబంలో మనం ఎంతో దీనులంగా We పరిపాలించాలి. have to lead all these our family members in godly way to look to God. మన కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని వైపు చూసులాగా వారిని దేవునికి దగ్గరగా మనం నడిపించాలి. Otherwise we will become like a Nebuchadnezzar here. లేనట్లయితే నెబుకద్నెజర్ లాగా మారిపోతాం. We will మనం become very proud. ఎంతో గర్విష్ఠులంగా మారిపోతాం. What happens when you become a proud? నువ్వు అంత గర్విష్ఠువైతే ఏం జరుగుతుంది? He has thrown out of the kingdom. రాజ్యంలో నుంచి బయటకు విసిరివేయబడతావు. Became like an animal eating grass like a cattle. ఒక జంతువు వలె గడ్డి తింటూ బతుకుతాం. And his body is drenched in dew. అప్పుడు ఆ తర్వాత తన జంతువుల మధ్య నివాసం చేస్తూ మంచుకు తడుస్తూ ఉన్నాడు. He was 7 years he was living like that. 7 సంవత్సరాలు ఆ విధంగా జీవిస్తూ వచ్చాడు. You see that what pride can do? గర్వం ఏం చేస్తుందో తెలుసా? If I am ruling my home with proud, నా ఇంటిని నేను నా గర్వంతో ఏలుతున్నట్లయితే my life becomes spiritually like this. నా జీవితం ఆత్మీయంగా ఈ విధంగా మారిపోతుంది. I will become very poverty person. ఎంతో ఆత్మీయంగా భేదవాడిగా మారిపోతాను. Everybody will have fear. ప్రతి ఒక్కరు భయపడతారు. Whatever fear it is. ఎటువంటి భయం అది? It is negative fear. అది ఎంతో మంచి భయం కాదు అది. If you go to him, you will shout at us, you will become angry. అమ్మా ఆయన దగ్గరికి వెళ్తే ఏం అరుస్తాడో, ఏం కేకలేస్తాడు. He always point out the something commandment which I have not followed. అమ్మా ఏదో నేను చేయంది ఏదో చెప్తూ ఉంటాడు ప్రతిసారి. Some husbands, how many times I told you, you could have done this one, you could have done this one in proud way. కొంతమంది భర్తలు ఎంత గర్వంగా చెప్తూ ఉంటారు, ఎన్నిసార్లు చెప్పాలి అది చేయొద్దు ఇది చేయొద్దు. Even wives also, how many times I told, don't put this one here and there, everything was thrown here. ఆ భార్యలు కూడా అనేక సార్లు చెప్తుంటారు, ఎన్నిసార్లు చెప్పిన ఆడ పెట్టొద్దు, ఎక్కడ పెట్టొద్దు, అది చేయొద్దు. We should not continue our life like that. మన జీవితంలో ఆ విధంగా కొనసాగకూడదు మనం. There is a dignity in relationship. కాబట్టి మన సంబంధ బాంధవ్యాల్లో ఒక రాజసం ఉండాలి. Proud will tell the mistake in condemning way. గర్వం అనేది ఏం చేస్తుందంటే ఒక తప్పుని ఒక శిక్ష వేసినట్లుగా చెప్తుంది. You are done wrong. Law, it is law. నువ్వు ఈ తప్పు చేసావు. You should not commit adultery, should not commit adultery. నువ్వు వ్యభిచారం చేయకూడదు కాబట్టి వ్యభిచారం చేయకూడదు అంతే. But grace always tell in humble way. కానీ కృప ఇప్పుడు దీనత్వంతో చెప్తుంది. See, if you do in this way, everybody will see, your children also will follow you. కాబట్టి నువ్వు ఈ విధంగా చేసినట్లయితే అందరూ చేస్తుంటారు, పిల్లలు కూడా అదే చేస్తారు. God has never called to live such type of a life. మనం ఇలా జీవించాలని దేవుడు పిలవలేదు కదా. God has told to live in a disciplined way. దేవుడు మనం ఒక డిసిప్లిన్గా బ్రతకాలని. You know, the way humble way changes our tone. కాబట్టి మనం దీనులుగా చెప్పేటప్పుడు మన స్వరంలో కూడా తేడా ఉంటుంది. It comes in the love from bottom of our heart. మన హృదయాంతరంగాల్లో నుండి వచ్చే ప్రేమతో ఆ మాటలు పలుకుతాం. That changes the character. అది వాళ్ళ యొక్క ఎదుటి వారి యొక్క స్వభావాన్ని కూడా మారుస్తుంది. It changes our conduct, outside conduct. బాహ్యంగా మన ప్రవర్తన కూడా మార్చివేస్తుంది. That is a spiritual power, that's a spiritual richness if you live like that. ఆత్మ సంబంధమైన ధనవంతులంగా ఉంటాం. Whereas Nebuchadnezzar came to such a low level, he lost his kingdom. నెబుకద్నెజర్ తన రాజ్యాన్నే కోల్పోయాడు. It means he has lost the God's authority as a king which God has given to him. కాబట్టి దేవుడు ఏ అధికారాన్ని అయితే రాజుగా ఇచ్చాడో ఆ అధికారాన్ని కోల్పోయాడు. He became a poverty. ఎంతో భేదవాడిగా మారిపోయాడు. He is supposed to eat very good food, he was eating a cattle. ఎంతో శ్రేష్టమైన ఆహారం తినాల్సిన వాడు ఒక జంతువులా గడ్డి మేస్తూ ఉన్నాడు. In the same way, I have to enjoy the grace of God in my life. I will enjoy the God's opposition in my life. కాబట్టి దేవుని యొక్క కృపను అనుభవించాల్సిన నేను దేవుని యొక్క ఎదిరింపులకి నేను లోబడాల్సి వస్తుంది. Here, same way, Nebuchadnezzar enjoying the opposition of God. ఇక్కడ ఏ విధంగా అయితే నెబుకద్నెజరు దేవుడు ఎదిరిస్తున్నాడు నెబుకద్నెజర్ని. Then one day he came to senses. ఒకానొక రోజు తనకు తెలివి వచ్చింది. Verse 34. 34. At the end of the period, I Nebuchadnezzar raised my voice toward heaven. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడినై, నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి. Earlier what he saw? ఇంతకు ముందు ఏం చూశాడు?
He saw his kingdom తన రాజ్యాన్ని చూసుకున్నాడు. and he said, I built it నేను నిర్మించాను for my power, నా శక్తితో, for my honor, నా ఘనత కోసం, for my glory. నా మహిమ కోసం. He was seeing his own kingdom. రాజ్యం మాత్రమే చూస్తూ వచ్చాడు. The moment God has humbled him, కానీ ఎప్పుడైతే దేవుడు తను తగ్గించాడో, he's looking heaven. ఇప్పుడు ఆకాశం వైపు He's చూస్తున్నాడు. not seeing in kingdom. ఇప్పుడు తన రాజ్యం చూడట్లేదు, He's seeing the God of heaven. పరలోకమంతున్న దేవుడిని చూస్తున్నాడు. And he said, I blessed the most high, praise the God who lives forever. చిరంజీవి సర్వోన్నతుడైన దేవుని స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించి తిని. His dominion is an everlasting dominion. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, His kingdom endures from generation to ఆయన generation. రాజ్యము తరతరములకు ఉన్నవి. All the inhabitants of the earth counted zero. భూ నివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. He does everything according to his will. ఆయన పరలోక సేన ఎడలను భూ నివాసులను తన చిత్తము చొప్పున Nobody will question what you have done. నువ్వేమి చేసావని ఆయన అడిగేవాళ్ళు ఎవరు And లేరు. everything is returned to his senses. కాబట్టి ఆయన సమయమందు బుద్ధి మరలా వచ్చింది. You know, the same confession has done in chapter 4. 4వ అధ్యాయంలో కూడా ఆయన ఇలాంటి మాటలే చెప్పాడు. That is not a reality. కానీ అది నిజం కాదు. That is came from the proud. అది గర్వం నుంచి వచ్చిన మాటలు. You know, proud people all can boast about godly things. గర్విష్ఠులు ఏం చేస్తారంటే దైవ సంబంధమైన విషయాలను బట్టి కూడా అతిశిస్తూ ఉంటారు. Only God sees that. దేవుడు మాత్రమే దాన్ని చూడగలడు. But when God has humbled him, కానీ దేవుడు తను తగ్గించినప్పుడు reality came from him. ఒక యథార్థంగా అప్పుడు చెప్పగలిగాడు. Once he said, I am the king of everything. ఒకనొకప్పుడు సమస్తానికి నేనే రాజు అయ్యున్నానని చెప్పాడు. The moment he has humbled himself, God has humbled him. God is everything. కానీ ఎప్పుడైతే దేవుడు అతన్ని తగ్గించాడో దేవుడే సమస్తమైనది. It is a God who gives the kingdom according to his own will. దేవుడు తన సొంత చిత్తం చొప్పున రాజ్యాన్ని అనుగ్రహించాడు. And verse 37. 37. I Nebuchadnezzar praise, exalt, honor the king of heaven. ఈలాగు నెబుకద్నెజరు నేను పరలోక రాజు యొక్క కార్యములని సత్యములని, for all his works are true, his ways are just. ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు. Then he said very interesting verse. ఇప్పుడు ఎంతో ఆశ్చర్యకరమైన మాట He is చెప్పాడు. able to humble those who walk in pride. గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు. See what a statement Nebuchadnezzar has made. చూడండి నెబుకద్నెజరు ఎంత గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. He is able to humble those who walk in pride. గర్వముతో నటించు వారిని అణిచివేసేవాడు దేవుడు. He will do that. ఆయన చేస్తాడు తప్పకుండా. If any brothers and sisters is walking like that, ఎవరైనా సహోదరులు ఈ విధంగా నడుస్తున్నట్లయితే one day God will humble you. దేవుడు నిన్ను అణిచివేస్తాడు. Before God is humbling you, దేవుడు నిన్ను అణిచివేసే ముందు it is better always acknowledge, Lord, have mercy on me. ఓ ప్రభువా నా ఎడల కనికరం చూపించమని మనం ప్రార్థించాలి. I humble myself. ఓ దేవా నన్ను నేను తగ్గించుకుంటాను. I learn lesson from this. దీని నుంచి నేను కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. What is that lesson? ఏంటి ఆ పాఠం? When God told to prophet Samuel, go and choose the king in one of his sons of Jesse. సమూయేలు ప్రవక్తని దేవుడు యెషయి కుమారుల దగ్గరికి వెళ్ళి ఒకరిని అభిషేకించమన్నప్పుడు he saw looking in the same outward appearance. ఆయన కూడా బాహ్య సంబంధమైన రూపాలను చూస్తూ వచ్చాడు. He saw a very tall man and very handsome man. పొడుగ్గా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. Maybe he thought that he is the one. ఈయన ఉంటాడు. God said no. లేదు. I look at the heart, not outward appearance. బయట కనపడే బాహ్య రూపం కాదు, నేను లోపల చూస్తున్నాను. In the same way, if we put in another way, ఇంకొక విధంగా చెప్పినట్లయితే man looks at outward humility. మానవుడు బాహ్య సంబంధమైన దీనత్వాన్ని చూస్తూ ఉంటాడు. But God looks at the inward humility. కానీ దేవుడు అంతరంగంలో దీనత్వాన్ని చూస్తాడు. Jesus said that on Matthew chapter 11 verse 28-29. మత్తయి 11:28-29లో యేసు ప్రభు చెప్పారు. He said, learn from me. నా యొద్ద నేర్చుకోండి. I am gentle, humble. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడిని. Inward. అంతరంగంలో. In heart. నా హృదయంలో. So humility starts from the heart. దీనత్వం అనేది హృదయంలోంచి బయలుదేరుతుంది. That is first before God. అది దేవుని ఎదుట మొట్టమొదట ఉంటుంది. My humbleness first before God. నా దీనత్వము మొట్టమొదట దేవుని దగ్గర ఉంటుంది. And that humbleness will prove before men. అది తర్వాత మనుషుల ఎదుట కనపడుతుంది. But we are other way around. కానీ మనం వ్యతిరేకంగా ఉంటాం. We will show our humbleness first before people, always before people. ఎప్పుడు మన మనుషుల దగ్గరే ఉంటుంది మన దీనత్వం. And thinking in my mind that I am always humble before God. దేవుని దగ్గర నేను దీనుగా ఉన్నానని మనం అనుకుంటాం. No, if you want to learn humbleness, you have to go to God. కాబట్టి దీనత్వం నేర్చుకోవాలంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. You have to go to Jesus Christ. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. Lord, teach me, Lord. I want to learn from you what is the humility means. ఓ ప్రభువా, దీనత్వం అంటే ఏంటో నేను నేర్చుకోవాలి, మీరు నాకు నేర్పించండి. It's a very important lesson in our life. మన జీవితంలో ఎంతో గొప్ప పాఠం ఇది. So it's very important to recognize
our underlying pride in our own life. కాబట్టి మన హృదయంలో దాచబడి ఉన్న గర్వాన్ని మనం గుర్తించడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన Let విషయం. us pray, my brothers and sisters. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, thank you very much, Lord, such a wonderful example which are given in the Bible. ఓ ప్రభువా, బైబిల్లో మా ఎదుట ఉంచబడిన ప్రతి మాదిరిని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. Yes, Lord, you have told us to come to you, learn from your humbleness. ఓ ప్రభువా, మీ యొద్దకు వచ్చి మీ దీనత్వం మేము నేర్చుకోవాలని మీరు మాకు బోధించారు. We are so much lacking in our life, Lord. ఓ ప్రభువా, మా జీవితంలో ఇది ఎంతో కొరతగా ఉందని కూడా ఒప్పుకుంటున్నాం. Lord, you are recognizing our own pride in our own life. ఓ ప్రభువా, మా జీవితంలో దాచబడి ఉన్న ఆ గర్వాన్ని మేము గుర్తించాం ప్రభువా. Lord, we are coming to you. ఓ దేవా, మీ యొద్దకు మేము వస్తూ ఉన్నాం. You forgive us, Lord. దయచేసి మమ్మల్ని క్షమించండి. Give us your humility in our life. మీ దీనత్వాన్ని మాకు ఇవ్వండి ప్రభువా. You want to walk in the humility in Christian life. క్రైస్తవ జీవితంలో మేము దీనులుగా నడవాలని కోరుకుంటున్నాం. You want to acknowledge each one as in humility, Lord. ఓ ప్రభువా, ప్రతి ఒక్కరిలో కూడా మాలో దీనత్వం ఉండాలని కోరుకుంటున్నాం. Help us, Lord. సహాయం చేయండి. We are needy people. మేము ఎంతో అవసరం ఉన్నాం. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.